బీజేపీ స్టేట్ కమిటీలో ఎవరి మార్కు లేదన్నారు కమలం పార్టీ నేతలు. అందరి అభిప్రాయాలతోనే కమిటీ ఏర్పాటైందన్నారు. ఇక హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు గ్రూప్ 1 అభ్యర్థులు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం నిర్వహిస్తామన్నారు బీజేపీ లీడర్స్. బీజేపీ స్టేట్ కమిటీలో ఎవరి మార్కు లేదన్నారు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు. కమిటీ కూర్పులో ఎవరి ఒత్తిడి ఎలాంటి తప్పు జరగలేదన్నారు. అందరి అభిప్రాయాలతోనే కమిటీ ఏర్పాటైందని చెప్పారు. స్టేట్ కమిటీలో చోటు దక్కని నేతలకు ఇతర వాటిల్లో న్యాయం చేస్తామన్నారు. బీజేపీ స్టేట్ కమిటీపై విమర్శలు చేసే వాళ్లు చేస్తుంటారని వారిని పట్టించుకోనవసరం లేదన్నారు రామచంద్రరావు. కొంతమంది రాణులకు ఒకటే పోస్టు అందరికీ ఇవ్వలేము, అలా కొంత బాధ ఉంటుంది. కానీ అందరికీ బాధ్యతలు ఇస్తాము, ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. పార్టీ అందరినీ సర్వీసెస్ వాడుతుంది. దాంట్లో కొంత నిరుత్సాహం ఉంటుంది కొంతవరకు, అది మనము సహజం, అది మానవ సహజం అది. కానీ వాళ్ళందరూ నిరుత్సాహపడకూడదు. పార్టీలో ఏదో రకంగా బాధ్యతలు ఇచ్చి వాళ్ళ పార్టీ పనులు అందరూ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. తమకు అండగా నిలిచారంటూ బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు గ్రూప్ 1 అభ్యర్థులు. సంజయ్ కి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. నిరుద్యోగులకు న్యాయం చేసే అంశంలో ఎప్పుడూ ముందుంటానని తెలిపారు బండి సంజయ్. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం నిర్వహిస్తామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్, నేపాల్ లా కాకుండా మోదీ నాయకత్వంలో భారత్ గట్టిగా నిలబడుతోందన్నారు. జీఎస్టీ మీద ఈ నెల 12న గజ్వేల్, 13న సిద్దిపేటలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఆయన నివాసంలో కలిశారు గ్రూప్ 1 అభ్యర్థులు. న్యాయమైన హక్కులను కాపాడేందుకు మద్దతుగా నిలబడతామన్నారు రామచంద్రరావు.